హలో, గుడ్ మార్నింగ్. విజయ్ లాగ్ వీడియోస్. ఈరోజు మీకోసం కొత్త వీడియోస్ మీ ముందుకు వచ్చానమాట. ఈరోజు అయితే మా ఇమాన్స్ అండ్ ఇమాన్స్ వాళ్ళ మమ్మీ కలిసి ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే చూడండి ఫుల్ వీడియో. ఈరోజు క్రేజీ అయితే ఈరోజు క్రేజీ వీడియో మీకోసం. ఈరోజు ఇంటికి రాగానే ఇమాన్స్ అండ్ ఇమాన్స్ మమ్మీ ఈరోజు బేకరీకి వెళ్ళాలంటే చాలా గోల పెట్టేశారు అనమాట. గోల పెట్టగానే పక్కనే ఉన్న ఖైరతాబాద్ సిగ్నల్ రోడ్ నుంచి ఒక బేకరీ ఉంటుంది, కరాచీ అని. దీంట్లో అయితే వెళ్ళిపోయినామన్నమాట. వెళ్ళిపోగానే ఇక్కడ చూడగానే పిస్తా అండ్ చాక్లెట్ అండ్ స్ట్రాబెర్రీ అండ్ పైనాపిల్ కేక్స్ అయితే కనిపించాయి అనమాట. దాంట్లో ఉండి మా ఆవిడైతే నచ్చిన కేక్ కావాలని తీసుకోమని చెప్పాను అనమాట. ముందుగానే అక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ స్ట్రాబెర్రీ కేక్ అనమాట, కూల్ కేక్. స్ట్రాబెర్రీ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసింది. దీని ప్రైస్ వచ్చి 70 రూపాయలు ఉందన్నమాట. ఇప్పుడే ఆర్డర్ ఇచ్చిందో లేదో స్ట్రాబెర్రీ పక్కనే ఉన్న ఎగ్ పప్పులో అయితే మళ్ళీ కన్నేసిండు అనమాట మా ఇమాన్స్ గారు ఊక ఉంటాడా, మమ్మీకి అయితే కేక్ కొనిచ్చావు, నాకు కొని అని వాడు గోల పెట్టేస్తాడు అనమాట. గోల పెట్టేగానే అక్కడ ఉన్న ఒక ఎగ్ పప్పు కూడా తీసేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసినాం అనమాట. అక్కడైతే తినకుండా పార్సల్ అయితే కట్టేసుకున్నాను అనమాట మా మమ్మీ. నేనైతే వస్తూ మధ్యలో మల్లెపూలు తెచ్చాను అనమాట. ఎప్పుడో పెళ్ళప్పుడు కొనిచ్చినాను అనమాట, మళ్ళీ ఇప్పుడు కొనిచ్చినాను అనమాట. మా ఆవిడైతే చాలా సంతోషం పడింది అనమాట. మా ఆవిడ ఆయన మల్లెపూలు కొనిచ్చాడు అని. నేనైతే ఒకటే చెప్పాను అనమాట, ఏదో కొనియాలనిపించింది కొనిచ్చానని చెప్పాను అనమాట. అప్పుడైతే మా ఆవిడ కొనిచ్చుంటావు అని అన్నది. యాక్చువల్లీ చెప్పాలంటే మనం మల్లెపూలు ఎప్పుడు కొనం బ్రో, ఎందుకంటే 100 రూపీస్ చిల్లర లేదని అనుకో అక్కడ పక్కన 20 రూపాయలు మల్లెపూలు తీసుకున్నాం అనమాట. చిల్లర అయితే వచ్చేసింది. అయితే మనం తెచ్చుకున్న బేకరీలో పార్సల్ అయితే జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేయమని మా ఆవిడకైతే చెప్తున్నాను అనమాట. మా ఆవిడైతే ఇంట్లోకి వెళ్ళింది. అదిగోండి ఎగ్ పప్పును ఆర్డరు, ఒక ఎగ్ పప్పును కేక్ అనమాట. ఇంకొకటి బ్లాక్ కేక్ అని బ్రెడ్లో ఉంటుంది అనమాట. దానిపైన పిస్తా అవి కొంచెం నెయ్యితో కలిపి పెట్టి ఉంటారనమాట. కొంచెం బాగానే ఉంటుంది. ఆ కేక్ ఒకటిను స్ట్రాబెరీ కేక్ ఒకటి తీసుకున్నారు. ఇదిగోండి ఇదే పిస్తా కేక్ అంటారు. ఇదైతే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, చాలా మెత్తగా ఉంటుంది అనమాట. దీంట్లో పిస్తా పప్పులను జీడిపప్పులు కలిపి వేసి ఉంటారు. కొంచెం టేస్ట్గాను బాగానే ఉంటుంది. ఇంకోటి స్ట్రాబెరీ కేక్ అనమాట. అదైతే ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. మా ఆవిడైతే ఓపెన్ చేస్తుంది, మనమైతే ఓపెన్ చేయము, ఎందుకంటే అది మా ఆవిడది అనమాట. ఈ పిస్తా కేక్ అయితే నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన, మళ్ళీ గోల పెట్టేస్తుంది. ఇదిగోండి మా ఇమాన్స్ గారు అయితే ఓపెన్ చేసేస్తున్నారు స్ట్రాబెరీ కేకు. అదిగోండి లాగడానికి వెళ్తున్నాడు అనమాట. వాళ్ళ మమ్మీ అయితే ఒక ముక్క అయితే నోట్లో పెట్టుకొని తినిపిస్తుంది కొంచెం. మా ఇమాన్స్ గారు నాకు కొంచెం వద్దు, మొత్తం కావాలి మమ్మీ అంటున్నాడు అనమాట. అదిగోండి ఇంకా నేనైతే ఎలా ఉందో స్ట్రాబెరీ కేకు చూద్దామని నాకు ఒక ముక్క పెట్టమని అడిగాను. అప్పుడే మా ఆవిడ ఒక స్పూన్ అయితే పెట్టింది. నేనైతే నోట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నోట్లో పెట్టుకోగానే చాలా కూల్గా, చాలా మెత్తగా, సాఫ్ట్గా, స్ట్రాబెర్రీ అయితే కొంచెం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. అంటే టేస్ట్ వచ్చి కొంచెం స్ట్రాబెర్రీ లాగా ఉంటుంది. అయితే పర్లేదు, ఏ మాటకి ఆ మాట. కొంచెం కరాచీ బేకరీలో రేట్లు ఎక్కువ కానీ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాకు చెప్పండి ఏం తిన్నారో. మళ్ళీ మధ్యలో అయితే ఈ పిస్తా కేక్ అయితే తీసుకున్నాను అనమాట. దీంట్లో అయితే పిస్తాలు గాను బాదం పప్పు కలిపి ఉంటారు అనమాట. బ్లాక్ కొంచెం పిస్తా అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేనే నోట్లో వేసేసుకున్నాను అనమాట. మా ఆవిడైతే తినలేదు, నేనైతే తినేసినాను అనమాట. మా ఆవిడైతే స్ట్రాబెరీ కేకు తింటున్నారు, మా ఆవిడ మా బుడ్డోడైతే. నేనైతే ఈ కేక్ అయితే టేస్ట్ చేస్తున్నాను అనమాట. పర్లేదు, ఏ మాటకి ఆ మాట. కొంచెం స్ట్రాబెరీ కేక్ చాలా టేస్టీగానే ఉందన్నమాట, బ్లాక్ కేక్. ఇది మీరు ఎప్పుడైనా తినండి, అప్పుడప్పుడే తినాలి, రెగ్యులర్ తినకూడదు అనమాట. చాలా బెటర్ కాదు హెల్త్కి, కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. అందులో మీరు ఉండాలి, అందరూ బాగుండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.